హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శతమానం భవతి. ఈరోజు మంచి రుచికరమైన చికెన్ కర్రీ, చిక్కటి గ్రేవీతో ఫంక్షన్ స్టైల్ చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చిక్కటి గ్రేవీతోటి మంచి టేస్టీ చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దానండి. గ్రేవీతో చేసి చూపించబోతున్నాను. చూడండి, ఒకసారి 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. దీనికోసం నేను అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత మసాలా ఫస్ట్ నేను ఆనియన్స్, ఒక ఆనియన్, ఒక టమాటా 1/2 kg చికెన్ కోసం, 3 లవంగాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను. వేసి మిక్సీ పట్టుకున్నాను. 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను. పెద్ద స్పూన్తో వేసి మిక్సీ పట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా పట్టుకున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా పట్టుకున్నాను. ఇది టమాటో, ఒక ఆనియన్, నువ్వులు, 2 పచ్చిమిర్చి, ఇవి లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క మొత్తం వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. మెత్తని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఈ ఆయిల్ కాగింది. దీంట్లో ఫస్ట్ చికెన్ వేద్దాం. చికెను వేసి బాగా చికెన్ వేగాలి. వేగిన తర్వాత మసాలా వేసుకుందాం. ఈ చికెన్ మంచిగా కలపాలండి. కలిసేలాగా కలుపుదాము. కొంచెంసేపు ఇలా కలిపి వేగనివ్వాలి. తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూద్దామండి. చికెను వేగుతుంది కదా, ఆయిల్లో బాగా వేగాలి. అయితే నేను ఈ చికెన్ని శుభ్రంగా కడిగేసి పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపేసి కొంచెంసేపు మ్యారినేట్ చేసిన తర్వాతే కర్రీ చేస్తున్నాను. అది ఇందాక చెప్పలేదు నేను. కొంచెంసేపు ఇలా వేగనిద్దాం. వేగిన తర్వాత మళ్ళీ చూద్దాం. చికెన్ ఇలా ఆయిల్లో వేగుతుంది కదా, వేగింది. ఇప్పుడు 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. దీన్ని ఒక్కసారి కలుపుదాం. తర్వాత కొంచెం సేపు ఇలా వేగనిద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి బాగా పట్టుకోవాలి. కొంచెం సేపు వేగిన తర్వాత మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇందాక నేను ముక్కలకి కొంచెం ఉప్పు, పసుపు 2 కూడా వేసాను. ఇప్పుడు మళ్ళీ కూరకు సరిపడా వేద్దాం. అయితే సాల్ట్ కూడా కొంచెం వేసాను కదా ఇందాక. ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. కలిపి చూసి కర్రీ మళ్ళీ తర్వాత చెక్ చేసుకుందాం. అంటే ఒకేసారి కొంచెం పడుతుంది, కానీ ఒకేసారి వేయకూడదు కదా. బిగినర్స్ ఎవరన్నా చేసుకుంటున్నప్పుడు గబుకు ఎక్కువైపోతుంది. అందుకని అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పి ఇప్పుడు మనము టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అన్నీ వేసి మిక్సీ పట్టాను కదా, నువ్వులు వేసి ఆ పేస్ట్ వేద్దాం. వేసి ఒకసారి కలిపేసేసి శుభ్రంగా ముక్కలకి కలిసేలాగా కలిపేసేసి కొంచెంసేపు వేగనిద్దాం. మసాలా ఆయిల్లో
బాగా వేగాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కూరకు. కలిపాను కదా, కొంచెం సేపు మూత పెట్టేసేసి వేగనిద్దాం. తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఒకసారి చూద్దామండి కర్రీ ఎలా ఉందో. చూడండి, చాలా చక్కగా ఉడుకుతుంది. గ్రేవీ కూడా మంచిగా మసాలా అంతా బాగా వేగింది. ఆయిల్ పైకి తేలింది చూసారా, ఆయిల్ పైకి తేలింది చూసారా, చాలా బాగా ఉడుకుతుంది. కర్రీ చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. నేను ఎలా చేశానో అలా చేసుకొని ఒక్కసారి ట్రై చేసి దీన్ని చూసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఎక్కువగా ఇలాగే చేస్తాను. ఇప్పుడు కరివేపాకు వేద్దాం కొంచెం. ఈ స్టేజ్లో మంచి ఫ్రెష్ కరివేపాకు చాలా బాగుంటుంది వేసుకుంటే. ఒకసారి కలిపేసేసి కారం వేద్దాం. ఇప్పుడు కారం వేద్దాం. చూడండి, నేను ఈ స్పూన్తో 1.5 స్పూన్ వేస్తున్నాను. ఒకసారి కలుపుదాం. ఇంత కలర్ఫుల్గా ఉన్నా చూసారా కర్రీ, చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఒకసారి చేసుకొని చూడండి నేను చెప్పినట్లుగా. నువ్వులు కూడా వేసాం కదా అందులో, హెల్త్కి చాలా మంచిది నువ్వులు. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, ఎముకలు బలంగా ఉండడానికి చాలా 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 వాల్యూస్ ఉంటాయండి నువ్వుల్లో. నేను వెజ్ కర్రీస్ కూడా చాలా వాటికి వేస్తాను నేను అలాగా. చాలా మంచిదండి, ట్రై చేయండి. ఈ స్టేజ్లో సాల్ట్, కారం చెక్ చేసుకొని మీకు ఏమైనా తగ్గిందనిపిస్తే వేసుకోండి. నేను మళ్ళీ చూపిస్తాను కొంచెం సేపు కర్రీ ఉడికిన తర్వాత. ఇప్పుడు కొద్దిగా చూడండి ఎంత బాగా ఉడుకుతుంది కర్రీ, ఆయిల్ పైకి వెళ్ళింది కదా. ఇప్పుడు కొద్దిగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అందులో మిక్సీలో కొంచెం వాటర్ వేసి, చిన్న గ్లాస్ వాటర్ వేసాను. కొంచెం బాగా ఉడకనిద్దాం కర్రీని. కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అయితే ఇప్పుడు గరం మసాలా కొంచెం మనం ఆల్రెడీ పేస్ట్ పట్టినప్పుడు వేసాం కదా, కొద్దిగా చిన్న స్పూన్తో, ఒక్క స్పూన్, చాలా చిన్న స్పూన్ ఇది చూపిస్తాను. చూడండి, చాలా చిన్న స్పూను, ఒక హాఫ్ స్పూన్ ఈ స్పూన్తో వేసాను గరం మసాలా. ధనియాల పొడి, ఇప్పటి వరకు మనం ధనియాల పొడి ఎక్కడ వేయలేదండి. ఇప్పుడు చూపించిన అదే స్పూన్ తోటి ఒక 3 స్పూన్స్ ధనియాల పొడి. ఇది చాలా చిన్న స్పూన్ అండి. 3 స్పూన్స్ ధనియాల పొడి వేసాను. ఇప్పుడు కలుపుదాం. ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ వేసాను. వాటర్ అవసరం లేదు గ్రేవీ, అది కూడా చిక్కటి గ్రేవీ. ఇంకా ఇందాక అలా ఉన్న ఆ స్టేజ్లో కావాలన్నా ఇంకా మసాలాలు వేసి కొంచెం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఇలా కావాలి రోటీస్లోకి అలాగని చెప్పి నేను వాటర్ వేసాను. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి చూద్దాం. కొంచెం సేపటి తర్వాత చూద్దామండి కర్రీ ఎలా ఉందో. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది, ఎంత చక్కగా ఉడికిందో చూసారా. మనము ముక్క ఉడికిందో లేదో ఒక్క పీస్ తీసుకొని చూద్దాం. మీరు ఇదే విధంగా చేసుకొని చూడండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీ, రోటీ, దేంట్లోకైనా సరే, జొన్న రొట్టెల్లోకి, దేంట్లోకైనా సరే యమ్మీ యమ్మీ, ఎంత సూపర్ టేస్టీ ఉంటుందో మీరే చెప్తారు. చేసుకొని చూడండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఒకసారి చూడండి ముక్కని
కట్ చేసి చూపిస్తున్నాను నేను. కట్ అయింది చూసారా మంచిగా. నాకు ఒక చేతితో కెమెరా పట్టుకున్నాను కదా, ఫోన్ పట్టుకున్నాను కదా, చూడండి మంచిగా ఉడికింది కూర, చాలా బాగా ఉడికింది. చూడండి కూర ఎంత బాగా ఉడికిందో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. శతమానం భవతి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత ఎలా ఉందనేది, మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి. ఇంకా శతమానం భవతి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు గంట సింబల్ ప్రెస్ చేయండి. తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.